నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. పార్వతీపురం మాన్యం జిల్లా కొబ్బరాడ మండల కేంద్రంలో బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జాతీయ సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సమ్మెకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేసిన అనంతపురం CITU నాయకులు, గెలిచిన సంఘం నాయకులు లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాము, రైతు సంఘం నాయకులకు కృష్ణ, ఆటో యూనియన్ నాయకులు అంజి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నుండి ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా విధానాలను అవలంబిస్తున్నాయని, అందులో భాగంగానే 49 కార్మిక చట్టాలను రద్దు చేసే 4 లేబర్ కోడ్లుగా రూపొందిస్తున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రవేశపెట్టి రైతులు, గిరిజనుల, కార్మికులు తదితర ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చే విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, వ్యవసాయ కార్మికులకు, పారిశ్రామిక కార్మికులకు చేసేందుకు పూర్తి స్థాయిలో పనులు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. సంఘటిత రంగ కార్మికులు, ఆటో, మోటా, బిల్డింగు, తోపుడు బండ్లను కార్మికులకు PF, ESI తో కూడిన సమగ్ర చట్టం తేవాలని, అలాగే ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్ వర్కర్లు, VYA, VRAలు, RPAలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆప్కాస్ కొనసాగించాలని, మోటార్ వెహికల్ చట్టాలను రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు 104, 108, 102 మెడికల్ హెల్త్ సమస్యను పరిష్కరించాలని, అలాగే EPS 95 కనీస పెన్షన్ 90,000 రూపాయలు ఇవ్వాలని, సోమనాథ్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పార్లమెంటులో మద్దతు ధర చట్టం తేవాలని, ఉపాధి పనులు 200 రోజులు 600 రూపాయల రోజు కూలి ఇవ్వాలని, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతూ ఆ దిశగా మన ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల 20వ తేదీన కొమరడ మండలంలో జరుగుతున్న జాతీయ సమ్మెలో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.